ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మూవీ రివ్యూ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్రిస్మస్కు విడుదలైన 4 చిత్రాల్లో ఒకటి ఛాంపియన్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రముఖ నిర్మాత అయిన సి అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ గారు నిర్మించడం జరిగింది. వారితో పాటు ఆనంది క్రియేషన్స్ కూడా కలిసి సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించారు. రోషన్ శ్రీకాంత్ గారి కుమారుడు. శ్రీకాంత్ గారు మనకు సుపరిచితుడైన నటుడే, ప్రముఖ హీరో, చాలా చిత్రాల్లో చాలా మంచి చిత్రాల్లో నటించిన హీరో. ఆయన భార్య కూడా మంచి నటి. ఇద్దరు మంచి నటుల సంతానమే రోషన్. ఈ రోషన్ చాలా చక్కని నటుడు, మంచి ఈజున్న నటుడు, మంచి అందగాడు, కటౌట్ బాగుంది. మరి ఈ చిత్రం నటించిన హీరోయిన్ కూడా, ఆమె కూడా చాలా చక్కగా అందంగా ఉంది. చిత్ర విషయానికి వస్తే సినిమా ఒక మంచి కంటెంట్తో మొదలెడదామని మొదలెట్టి కటౌట్ను నమ్ముకొని కంటెంట్ను విడిచిపెట్టారు. ఎన్నుకున్న సబ్జెక్టు మంచిదే అయినప్పటికీ దర్శకుడు ఎక్కడా కనపడడు. నాకు ఛాంపియన్ అనే టైటిల్కే న్యాయం చేకూర్చలేదు అని అనిపించింది. సినిమా మొదలెట్టిన తీరు చూస్తే ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాడు అని అనిపించింది. కానీ తర్వాత వచ్చే సీన్లను చూసుకుంటూ వెళ్తే ఆ సీరియస్నెస్ అనేది కథలో కనపడలేదు. సరే, ఒక మంచి లవ్ స్టోరీని మిక్స్ చేసి ఈ యొక్క బైరాన్పల్లి సమస్యను మనకు చెప్తున్నాడేమో అని అనుకునేంతలో ఆ లవ్ స్టోరీ కూడా తేలిపోయింది. ఎక్కడ మనము ఆ లవ్ స్టోరీ కనెక్ట్ కాము. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు, కానీ వారిద్దరి మధ్యన నడిపిన లవ్ స్టోరీ మాత్రం మనకు అంతగా కనెక్ట్ అవ్వదు. సంగీతానికి విషయానికి వస్తే మ్యూజిక్ ఒక 2 పాటలు బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఆ 2 పాటలే సినిమా నిలబెడతా అనుకోవడం చాలా తప్పు. అశ్విని దత్ గారి బ్యానర్ నుండి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ రావడం మనం చూసాం. వారిద్దరు కుమార్తెలు కలిసి పెట్టిన సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు కూడా చాలా చక్కని సినిమాలు ఉన్నాయి. అశ్విని దత్ గారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా ఆ భారీతనమే వేరు. ఆయన చేసే ప్రతి సినిమాలో ఆ కాంబినేషన్సే వేరు. మొదటి నుంచి ఆయన చేస్తూ వస్తున్న సినిమాలు, నాడు ఎన్టీఆర్తో కానీ, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారితో కానీ, ఆ తర్వాత చిరంజీవి గారితో కానీ చేసిన ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన కాంబినేషన్స్, హీరో హీరోయిన్లు కానీ ఒక ప్రత్యేకంగా సినిమాలు నిర్మించడంలో అందవేసిన చేయనది. అలాంటి సి అశ్విని గారు అంటే నాకు చాలా గౌరవం. మరి డైరెక్టరు స్క్రీన్ ప్లే ఎక్కడా మనల్ని ఆకట్టుకున్నది. కథలోకి మనల్ని తీసుకెళ్లిన క్రమమే ఒక విధంగా చాలా స్లోగా ఉంటుంది. ఎక్కడ మనం అరే ఒక మంచి చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. మళ్ళీ సినిమాలో చూస్తే మంచి మంచి నటులు ఉన్నారు. అంత మంచి నటులను వాడుకోలేకపోయారు. నరేష్ గారు అతిథి పాత్రలా ఉంటుంది. మురళీ శర్మ గారు అలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటారు, ఒక డైలాగ్ చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంతెందుకండి, నిరీక్షణ హీరోయిన్ అర్చన గారు ఎంత మంచి నటి, ఉత్తమ నటి, అవార్డు గ్రహీత. అంత మంచి నటిని పెట్టుకొని ఆమె క్యారెక్టర్ ఎక్కడా మనకు కనెక్ట్ అవ్వదు. ఇందులో రోషన్ నటనలో మనం ఏమాత్రం తప్పు పట్టడానికి లేదు. ఆయనకిచ్చిన పాత్ర ఆయన చేయగలిగినంతలో చాలా చక్కగా చేశాడు. హీరోయిన్ పెద్ద ప్రత్యేకమైన పాత్ర కాదు. హీరోయిన్కి ఇచ్చిన క్యారెక్టర్ అంత పెద్ద కథలో ఇన్వాల్వ్ అయ్యి కథను నడిపించే విధంగా క్యారెక్టర్ ఏమి ఉండదు. చాలా రోజుల తర్వాత కళ్యాణ చక్రవర్తి గారు, ఆయన కొంచెం మంచి పాత్ర దక్కింది, అయినా అదొక గొప్ప పాత్రగా మిగిలిపోలేదు. ఈ రీతిగా
ఎక్కడికక్కడ ఏ పాత్రకు ఆ పాత్ర చూసుకుంటూ వెళ్తే కథలో పెద్ద బలమున్నట్టుగా బలమైన పాత్రధారులుగా మనకు అనిపించదు. అలా సినిమా అలా అలా సాగిపోతూ ఉంటుంది. ఇంగ్లాండ్ వెళ్ళాలన్న కోరికతో ఉన్న ఒక యువకుడు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యను తప్పించుకోవడం కోసం బైరాన్పల్లి అనే గ్రామానికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటనలు, దానిపై అల్లుకున్న కథనం, ఒక తెలంగాణ యోధుల బైరాన్పల్లి వీరుల కథను ఇందులో మిళితం చేసి చెప్పాలనుకున్న విధానం అంత పెద్దగా ఆకట్టుకోదు. ఈరోజు సక్సెస్ మీట్ అంటూ పెట్టుకున్నారు, కానీ నిజానికి ఏ విషయంలో సక్సెస్ అయ్యారని మున్ముందు స్వప్న దత్ కానీ ప్రియాంక దత్ కానీ ఇలాంటి పొరపాట్లు చెయ్యకపోతే చాలా మంచిది. ఎందుకంటే వారి బ్యానర్కి ఒక మంచి విలువ ఉంది. దర్శకుడు చెప్పిన ఒక చిన్న పాయింట్ని పట్టుకొని అదొక పెద్ద కథగా మారుతుంది అనుకొని వారు గుడ్డిగా నమ్మడం అనేది కరెక్ట్ కాదు. స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు మీ బ్యానర్కున్న విలువని కాపాడుకోవాల్సిందిగా సగటు అభిమానిగా మిమ్మల్ని, మరి ముఖ్యంగా మీ నాన్నగారిని అభిమానించే సగటు ప్రేక్షకునిగా అభిమానిగా మిమ్మల్ని కోరుతున్నాను. మున్ముందు మీరు చేయబోయే సినిమాల్లో చాలా జాగ్రత్తగా మీరు స్క్రిప్ట్ పై కూర్చొని కథనం, కథలో కొత్తదనం, కథలో ఒక విభిన్నత్వం చూపించగలిగినప్పుడే మరి సినిమాలు సక్సెస్ అవుతాయి. అశ్విని దత్ గారి మీద ఉన్న గౌరవంతో మరి చిత్రం గురించి ఇంకెక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. అందుకే రోషన్, నువ్వు కూడా జాగ్రత్తగా కథ ఎంచుకునే ముందు ఏవో కొన్ని పాయింట్లను నమ్మకుండా శాంతం కథ మొత్తం విని, లేదంటే నీకు అనుభవం లేకపోతే మీ తండ్రి గారైన శ్రీకాంత్ గారికి వినిపించి మీరు కథను ఎన్నుకుంటే మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మీ కటౌట్ చాలా బాగుంది. మీరు మంచి కథలు ఎన్నుకుంటే మహేష్ బాబు లాంటి హీరో కాగలిగే కటౌట్ మీలో ఉంది. మంచి ఈజ్ ఉంది. మీ వాయిస్ బాగుంది. నటనలో మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. కానీ ఈ కథలు, ఈ ఛాంపియన్ అనే సినిమా మీకంత ప్లస్ కాలేదు అనేది నా ఉద్దేశం.